శ్రీమాత్రే నమః. శ్రీ 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 అవిముక్తేశ్వరానంద గారు శంకరాచార్యగా ఈ బదరీ పీఠానికి ప్రస్తుత పీఠాధిపతిగా కొనసాగుతున్నటువంటి వీరిపై ఒక ఎలిగేషన్ వచ్చింది. వీరిపై ఇంతకు ముందే వీరు పీఠాధిపతి అని చెప్పడానికి లేదు. వీరి యొక్క పీఠాధిపత్యం అభిషేకం జరిగింది కూడా కోర్టులో కేస్ ఫైల్ అయింది. కానీ వారికి పీఠాధిపత్యం అనేది జరిగింది కాబట్టి వారిని మనం శంకరాచార్య అనే ఉద్దేశంతోనే శ్రీ 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 అవిముక్తేశ్వరానంద సరస్వతి గారు అంటూ సంబోధిస్తున్నాం. ఇప్పుడు వారిపై ఒక కేసు వచ్చింది. ఆ కేసు ఏంటి, ఎవరు వేశారు, దీని పూర్వాపరాలేంటి అని తెలుసుకుందాం. అంతేకాక దీనిపై వచ్చిన వివాదాన్ని మన తెలుగునాట ఎలా చూపిస్తున్నారు అనే వివాదాన్ని కూడా పూర్తిగా తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అవిముక్తేశ్వరానంద సరస్వతి వారు మాఘమేళాలో స్నానం చేయడానికి వచ్చినప్పుడు వారు పల్లకీతో సహా నేను మాఘమేళాలో స్నానం చేస్తాను అని వాడు వెళ్ళడానికని వెళ్తూ, అయితే అతను ప్రవేశించింది రాంగ్ ఎగ్జిట్. అంటే అక్కడ ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ లాంటిది వాళ్ళు ఏర్పాటు చేశారు మాఘమేళాలో. అక్కడి నుంచి అతను వెళ్ళడానికి ప్రయత్నిస్తే అలా వెళ్ళొద్దు అంటూ మొదలైంది వివాదం. దీనికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో అక్కడ పోలీసులు ఎవరైతే ఆ రోజు అక్కడ ఆ మాఘమేళా దగ్గర ఉన్నారో వారు అలా వెళ్ళడానికి వీల్లేదు అంటూ మొదలైన గొడవ, అక్కడ గొడవ జరిగినట్టు ఆ పోలీసులు స్వామివారి యొక్క శిష్యులను పిలక పట్టుకుని లాగి కొట్టారని, అక్కడ గొడవ జరిగిందని అంటున్నారు. కొట్టలేదు, వాళ్ళ పిలకలు పట్టుకుని లాగలేదు అంటూ గవర్నమెంట్ వారి వెర్షన్ వారు చెప్తోంది. ఇది జరుగుతున్న ఈ సందర్భం తర్వాత ఇప్పుడు ఆ సమయంలోనే అసలు నిజానికి అవిముక్తేశ్వరానంద గారి మీద ఒక కేసు రాబోతోంది, అందుకే ఇలా జరుగుతోంది అంటూ కూడా ఉత్తర భారతదేశం వైపు వార్తా కథనాలు కొన్ని వినిపించాయి. అదే ఇది. అవిముక్తేశ్వరానంద సరస్వతి గారి మీద మరొక పీఠాధిపతి, ఇతని పేరు శాంకురి అనే పీఠానికి అధిపతిగా వ్యవహరించబడుతున్న అశుతోష్ మహారాజ్ అనే వ్యక్తి వేసినటువంటి కేసు ఏంటి అంటే లైంగిక వేధింపులు గురి చేశారు అని. అయితే ఈ లైంగిక వేధింపులు గురి చేయబడినటువంటి పిల్లలు ఎవరు అంటే ఈ అవిముక్తేశ్వరానంద సరస్వతి గారు నడుపుతున్నటువంటి వేద పాఠశాలలో చదువుతున్నటువంటి చిన్న పిల్లలు, అబ్బాయిలు, ఇద్దరు అబ్బాయిలు వీరి దగ్గరకు వచ్చి మా మీద ఇలా జరిగింది అని చెప్తే ఈ అశుతోష్ మహారాజ్ అన్నటువంటి వ్యక్తి కేసు వేశారు అని. ఇది ఎప్పుడు జరిగింది అంటే మాఘమేళాలోనే ఇద్దరు అబ్బాయిలు తప్పించుకుని వచ్చి అక్కడి నుంచి ఈ అశుతోష్ గారు ఉన్నటువంటి అఖాడా కొంచెం దూరంలో ఉంటే అక్కడికి వెళ్ళి ఈ అశుతోష్ గారికి విషయాన్ని చెప్తే వీరు ఈ అవిముక్తేశ్వరానంద గారి మీద కేసు వేయడానికని జూన్సీ అనే ఒక పోలీస్ స్టేషన్ పరిధిలోకి ఇది వస్తుందని చెప్పి అక్కడ కేసు వేయడానికని వెళ్ళారట. వెళ్తే పోలీసులు శ్రీ అవిముక్తేశ్వరానంద సరస్వతి మహారాజ్ గారి మీద కేసు ఫైల్ చేయడానికి ఒప్పుకోలేదట. వాళ్ళు ఒప్పుకోకపోతే కేసు ఫైల్ చేయమని ఎఫ్ఐఆర్ వేయమని అతను ఈ అశుతోష్ గారు ఈమెయిల్లో కూడా స్పందిస్తే దానికి స్పందించలేదు, ఒక పోస్ట్ ద్వారా పంపిస్తే దానికి కూడా పోలీసులు స్పందించలేదట. సో ఏ రకంగానూ పోలీసులు స్పందించకపోవడం వలన చిన్న పిల్లల మీద లైంగిక వేధింపులు అనే కేసు కాబట్టి పోక్సో చట్టం ద్వారా వీళ్ళని ఈ కేసు నమోదు చేయాలి, ఎఫ్ఐఆర్ అసలు తీసుకోవాలి అనే దాని మీద అశుతోష్ మహారాజు గారు డిస్ట్రిక్ట్ జడ్జికి వెళ్ళి కంప్లైంట్ చేశారు. అంటే లాయర్ ద్వారా కంప్లైంట్ చేస్తే అక్కడ జడ్జి గారు వీరి దగ్గర ఏదో సీడీ కూడా ఒక ఆధారంగా ఉందట ఈ అశుతోష్ గారి దగ్గర. ఆ సీడీ వీరు చెప్పిన వివరాలన్నిటినీ ఆధారంగా తీసుకుని వీరిపై అంటే అవిముక్తేశ్వరానంద సరస్వతి గారిపై పోక్సో ప్రకారం అంటే చిన్న పిల్లల మీద లైంగిక వేధింపులు జరిగితే ఒక తీవ్రమైన చట్టం ఉంది, ఆ చట్ట పరంగా వీరిపై కేసు నమోదు, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇటువంటి కేసుల్లో సాధారణంగా ఏంటంటే ఒకసారి కేసు నమోదు అయ్యింది అంటే పోక్సో చట్టం కింద ఖచ్చితంగా అరెస్ట్ అయి తీరుతారన్నమాట. అరెస్ట్ అయిన తర్వాత జరిగింది అసలు దీని వెనకాల పూర్వాపరాలు నిజమా కాదా ఇవన్నీ నిగ్గు తేలాల్సిన విషయం కూడా ఉంది. అసలు ఇది ఒక అబద్ధం కేసా నిజం కేసా ఇవన్నీ కూడా తేల్చాల్సింది. తరువాతే వారికి శిక్ష పడ్డమా ఏంటి అనేది ఉంటుంది. అయితే ఆ శిక్ష కూడా ఒకవేళ నిజమైతే మాత్రం అది 7-8 ఏళ్లే కాదు, జీవితకాల శిక్ష కూడా విధించేంత తీవ్రమైనదిగా కూడా ఉంటుంది. రకరకాల సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అయితే కొంతమంది మన తెలుగునాట దీన్ని తప్పుదోవగా చూపించే ప్రయత్నం చేస్తున్నాయి. అది చాలా చాలా పెద్ద తప్పు. మనమందరం హిందువులమే అయినప్పుడు, ఇన్నాళ్ళు మీరు మా జీయర్ స్వామి వారి మీద చేసినటువంటి వ్యాఖ్యల మూలంగా మీకిది జరిగింది. ఈ శంకరాచార్య మీద జరిగింది అంటూ థంబ్‌నెయిల్స్ కూడా పెట్టడం ఎంత దురదృష్టకరం. మనం అందరం హిందువులే అయినప్పుడు ఒకరి మీద ఇలా జరిగింది లేదా ఒకరి మీద కేసొచ్చింది అంటే, అరే! ఇదేంటి ఇలాంటి కేసు వేశారు? ఇది నిజం కాకపోతే బావున్ను అని. అసలు నిజానికి కేసు వేసినటువంటి ఆశుతోష్ మహారాజ్ అన్న వారు కూడా అంతకుముందు మనం అయోధ్య గురించి వీడియో చేసుకున్నప్పుడు అయోధ్యలో ఈ ఆధారాలు చూపించినటువంటి ఒక స్వామీజీ ఉన్నారు. వారు అంధులు అని చెప్పుకున్నాం. గుర్తే ఉండే ఉంటుంది. ఆ రామభద్రాచార్య, రామానుజాచార్య అనేటువంటి తులసీ పీఠానికి అధిపతిగా తులసీ పీఠాన్ని స్థాపించుకొని దానికి పీఠాధిపతిగా ఉంటున్నటువంటి వారు. ఆ రామభద్రాచార్య అన్నటువంటి వారు వారికి శిష్యుడే ఈ ఆశుతోష్ మహారాజ్. ఈ రామభద్రాచార్య గారికి అలాగే ఈ అవిముక్తేశ్వరానంద సరస్వతి మహారాజ్ గారికి కూడా ఒకానొక దగ్గర ఒక చిన్న క్లాష్ లాగా జరిగింది. అదేంటో తెలుసుకుందాం. ఇంతకు ముందు శ్రీ అవిముక్తేశ్వరానంద సరస్వతి గారు కుంభమేళా సమయంలో తొక్కిసలాట జరిగి కొంతమంది ప్రజల ప్రాణాలు కోల్పోయారు చూసారా? అప్పుడు ఔన్నత్యేశానంద సరస్వతి గారు, యోగి ఆదిత్యనాథ్ గారు సీఎం ఉత్తరప్రదేశ్ వారి మీద ఇక్కడ చేస్తున్న మేనేజ్మెంట్ ఇవంతా సరిగ్గా లేదు. అందువల్లే ఈ సంఘటన జరిగింది. ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు. వీళ్ళ ప్రాణాలు తీయడానికి కారణం యోగి ఆదిత్యనాథే అంటూ అతన్ని అన్నారు. అప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారిని సమర్థిస్తూ రామభద్రాచార్య గారు అన్నారు, మీరు వీరిని వాళ్ళని అనడానికి లేదు, వారెంతో గొప్పగా చేశారు అంటూ. అప్పటి నుంచి కూడా ఇంచుమించు ఉత్తరాది వైపు ఈ అఖాడాలు, సాధు సన్యాసులు, సంతులు వీళ్ళందరూ కూడా నిజం చెప్పాలంటే ఒక 2 వర్గాలుగా కొందరు అవిముక్తేశ్వరానంద గారిని, మరికొందరు రామభద్రాచార్య గారి వైపు మాట్లాడుతూ ఉండడం వస్తోంది. ఈ రామభద్రాచార్య గారుని కూడా అవిముక్తేశ్వరానంద గారు ఏమన్నారంటే, వీరు అంధులు, అసలు అంగవైకల్యం ఉన్నవాళ్ళు సన్యాసాశ్రమాన్ని తీసుకోవడానికే పనికిరాదు, సన్యాసిగా ఉండడానికి పనికిరాదు అంటూ అవిముక్తేశ్వరానంద సరస్వతి గారు వారిని అన్నారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ వివాదాలన్నీ మనకు అవసరమా అంటే, సామాన్య ప్రజల్లోకి ఎలా వెళ్ళిపోతున్నాయి అంటే, ఈ వివాదాల్లో తలదూర్చి వీళ్ళు కూడా అంటే సామాన్యులు కూడా ఒకరు ఇంకొక వర్గం వైపు, ఇంకొకరు ఇంకొక వర్గం వైపు మాట్లాడుతూ, ఆ మాట్లాడుతున్నప్పుడు ఎవరి వైపు నిజం ఎంతుందో తెలుసుకోవాలి. అంతవరకే. అంతేగాని మనం ఒకరి స్టాండ్స్ తీసేసుకుని అంటే ఒకరికి మనం సపోర్ట్ గా నిల్చుని అవతల వారు యతులు సన్యాసులు అన్న విషయాన్ని కూడా మర్చిపోయి వాళ్ళని ఏకంగా తిట్టడం, తోలనాడడం, దుర్భాషలాడడం, అసభ్య పదజాలంతో వాళ్ళ గురించి మాట్లాడడం వంటి స్థితికి దిగజారిపోతున్నారు. అది తప్పు. వారు దండం పట్టుకున్నవారు, యతులు సన్యాసులు, కాషాయం కట్టుకున్నారు అన్నంత ఒకే ఒక దానికే మనం వారికి విలువను గౌరవాన్ని ఇచ్చి తీరాల్సిందే. అది మన కులక్షయంకి కారణమవుతుంది వారిని అసభ్య పదజాలంతో దూషిస్తే. అది మనం తెలుసుకోవాలి. ఇప్పటి వరకు జరుగుతున్నది తెలుగునాట ఇటు వైష్ణవాలకి, శైవులకి అంటూ విడదీసే కార్యక్రమాలు, విడదీసే వీడియోలు చేస్తున్న వాళ్ళందరూ ఉంటే ఇంకా దానికి అగ్నికాజ్యం అన్నట్టు ఇటువంటి వీడియోలు కూడా చేస్తారు. ఇందులో జీఆర్ స్వామి వారిని ఎందుకు పెట్టడం ఆ థంబ్‌నెయిల్‌లో? వారికేం సంబంధం ఇందులో? వారు ఆ శంకరాచార్య విషయంలో అన్నారు, అక్కడితో వదిలేయండి. మళ్ళీ వారిని ఎందుకు తీసుకొచ్చి ఇందులో పెట్టడం? కాబట్టి అనవసరంగా మనం జరుగుతున్న దాన్ని పెంచేలా ఉండకూడదు. నిజాలేంటో తెలుసుకోవాలి. సరే, ఇప్పుడు జరుగుతున్న ఈ అవిముక్తేశ్వరానంద సరస్వతి గారి గురించి కూడా ఈ నిజాలు అని చెప్తున్నటువంటి ఈ అశుతోష్ గారి ద్వారా వేసినటువంటి అభాండాలనే అనుకుని అలాగే అవ్వాలి అని కోరుకుందాం. ఇటువంటివి జరగకూడదండి సనాతన ధర్మం మీద, ఏ సన్యాసుల మీద. అంతెందుకు ఒకవేళ ఏ సన్యాసుల మీదైనా ఇటువంటి కేసులు పడ్డాయి అనుకోండి, అబద్ధాలుగా వాళ్ళు నిజంగానే అనుభవిస్తారు. మరి మనం కంచి పీఠాధిపతులైనటువంటి జయేంద్ర సరస్వతి స్వామి వారి మీద ఆ జయలలిత సమయంలో వేసినటువంటి దానికి ఆ జయలలితకి ఏ గతి పట్టిందో చూసాం కదా. కాబట్టి ఎప్పుడు సాధు సన్యాసుల మీద అభాండాలు వేయకూడదు. ఇది ఒకవేళ నిజంగా జరిగిందా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. అప్పుడే మనం దాని గురించి మాట్లాడదాం. అప్పటి వరకు దాని గురించి మనం మాట్లాడొద్దు. శ్రీమాత్రే నమః.